సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంద్రారెడ్డి గారి లెగసీని తను కంటిన్యూ చేస్తుంది, అటు లక్ష్మారెడ్డి గారి లెగసీని సునీత గారు కంటిన్యూ చేస్తున్నారు. మీ పార్టీలోనే ఉన్నారు, మీరు కూడా సాయి చంద్ గారి లెగసీని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి నేను బయటకు అడుగు పెట్టాను. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఎన్ని అవరోధాలు వచ్చినా ఎందుకంటే డే 1 నుంచి అవరోధాలు అనేవి సహజంగా మనుషుల జీవితంలో ఉమెన్కనే కాదండి, మెన్కి ఎవరికైనా ఉంటాయి, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి. కాకపోతే ఇవి చాలా కష్టమైన ఫీల్డ్ కాబట్టి ఈ ఫీల్డ్లలో ఇంకా ఉంటాయి. అందులోనూ ఎటువంటి సపోర్ట్ మీన్స్ హస్బెండ్ సపోర్ట్ లేని ఉమెన్కి ఇంకా ఉంటాయి. ఎటువంటి అవరోధాల ఆటంకాలు వచ్చినా సరే ఖచ్చితంగా నా వెంట సాయి ఉన్నాడు అనుకొని నేను అడుగులేస్తాను. బీఆర్ఎస్ పార్టీయే నాకు ఒక పెద్ద అండ, కేసీఆర్ గారు ఒక తండ్రిలా నన్ను కాపాడుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఏ ఫీల్డ్లోనైనా ఉండవచ్చు, మహిళలు ఉంటారు, రావాలి, వాళ్ళకు రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు. కాకపోతే టు బీ ఆనెస్ట్ మనం జనరల్గా ఉన్నట్టు మాట్లాడుకుంటే మహిళలకు తొక్కివేతలు అనేటివి కామన్. మహిళా సర్పంచ్ అయితే భర్త వచ్చి కూర్చుంటాడు, మహిళా ఎంపీటీస్ అయితే వచ్చి అలా భర్త వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, సంతకాలు ఏమున్నా ఇంట్లోకించే పెట్టాల్సిందే. ఇప్పుడు అంటే ఆ అణచివేత అనేది ఉన్నది. మీరు డైరెక్ట్గా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, విత్ ఇన్ ద పార్టీ మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారా చేయరా? ప్రయత్నాలు చేయరా అనేది ఇప్పుడైతే నాకు ప్రాక్టికల్గా కనబడట్లేదండి. కానీ ప్రయత్నాలు జరగవచ్చు కూడా. ఎందుకంటే అనేక అంశాలను మనం చూసుకుంటే, చరిత్రలో అనేక హిస్టరీలను కూడా చూసుకుంటే మహిళలు అంత ఈజీగా ఎదుగుతున్న పరిస్థితిని మనం చూడలేదు. కానీ ఎదిగిన మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు రాణించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఒకటి, ఇంతకు ముందులా మహిళల ఆలోచనలు లేవు. ఇంతకు ముందుతో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందరికి వస్తున్నారు. సరే, మీరు అన్నట్టు మహిళా సర్పంచ్లు ఉన్నా, ఇంకెవరున్నా డామినేట్ చేసేది వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇంకెవరు అన్నప్పటికీ కూడా ఆ రకంగానైనా ఏదో ఒక రూపంలో మహిళలు ఆ రంగంలోకి అయితే అడుగు పెట్టిరు కదండి. రైట్. నా ప్రశ్న ఏంటంటే స్ట్రైట్గా అంటే మీకు అవసరమా, మీకు రాజకీయాలు అవసరమా, మీకు ఈ పార్టీలు అవసరమా, ఇవన్నీ అవసరమా అని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అవసరం అనే చెప్తాను. ఎందుకు అవసరం లేదో ఒక్క ఆన్సర్ చెప్పమని చెప్తాను. నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు అవసరము. మేము వచ్చిన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే మాకు తెలిసింది ప్రజలకు ఏదో ఒకటి మాదైన రూపంలో మేము చైతన్యం పొందిన రూపంలో చేయాలనే తత్వం ఉంది. అదే చేసినాము, అది చేయడానికే ముందుకు వచ్చినాం. కాబట్టి నాకు అవసరం ఉంది అని నేను అంటాను. ఒకవేళ అవసరం లేదనుకోవడానికి ఒక్క కారణం నాకు చెప్పమని అడుగుతాను ఎవరినైనా సరే. ఓకే, రాజకీయం అంటే రీల్స్ చేయడమా మేడం? రీల్స్ చేయడం అంటే అండి, మీ దృష్టిలో రీల్స్ చేయడం అంటే? మీరు సోషల్ మీడియాలో రీల్స్ పెడతారు కదా. అవును. అంటే రాజకీయం అంటే ఆ రీల్స్ పెట్టడం. మేము ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని, ఇప్పుడు రీల్స్ అంటే ఇంట్లో కూర్చొని చేయడమో లేకపోతే సినిమా పాటలకో ఇంకోటి అనేకం చూస్తుంటాం మనం బయటికి వెళ్ళినప్పుడు కార్యకర్తలనో లేకపోతే మన తోటి వాళ్ళనో ఇంకెవరినో కలిసినప్పుడు ఆ సమస్య గురించి స్పందించినప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని మాధ్యమాల ద్వారా దాన్ని బయటికి తెలియజేయడం అనేది ఉంటుంది. మరి జర్నలిజం అనేది ఒక మాధ్యమం, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాం తప్ప ఆడ లేని దాన్ని మేము క్రియేట్ చేయట్లేదు కదండి. ఓ సభకి వెళ్తున్నాం, అక్కడ ఏం మాట్లాడుతున్నామో చెప్తున్నాం. అది నేను చెప్పడం అని కాదు. అంతకుముందే సాయి చంద్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, సాయి చంద్కు చాలామంది తమ్ముళ్ళు అనుకోండి, లేదు అన్నలు అనుకోండి, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ద్వారా అవి బయటకు వస్తున్నాయి. దాన్ని ఏదో స్పెసిఫిక్గా నేనేదో కాన్సన్ట్రేషన్ చేసి చేయడం అనేది కాదు, ఖచ్చితంగా జరిగిందని చూపిస్తున్నారు. భవిష్యత్తులో వేద రజనీ గారిని మేము ఏ స్థానంలో చూస్తాం? ఎమ్మెల్యే గానా, ఎంపీ గానా, లేకపోతే ఎమ్మెల్సీ గానా, లేకపోతే మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ గానా? ఒకటి, నేనైతే చట్టసభలో ఖచ్చితంగా సాయి అడుగు పెట్టాలి అనే దిశగానే పనిచేసిండు. అదే దిశగా నా ఆలోచన ఉంటుంది, నా పని విధానం ఉంటుంది, పెద్దల ఆశీస్సులు కూడా అదే దిశగా ఉంటాయి. మీరు ఏ నియోజకవర్గం నుంచి పనిచేస్తారు ఇప్పుడు? నేను అంటే ఓవరాల్గా ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నా వంతుగా నేను పనిచేస్తున్నాను. మెయిన్గా మక్తల్ నియోజకవర్గం. అంటే అవకాశం వస్తే మక్తల్ నుంచి పోటీ చేద్దామని సిద్ధంగా ఉన్నారు మీరు? ఖచ్చితంగా మక్తలే. వై ఓన్లీ మక్తల్ అంటే? సాయి చంద్ పుట్టిన ఊరు మక్తల్ నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఊరు అనేది ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది కదండి ఎవరికి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ఉంది. రేపు చాలా మంది అంటున్నారు బైఫర్కేషన్ కావచ్చు, అంటే డీలిమిటేషన్ కావచ్చు అంటున్నారు, ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు, అంటే అనేక వాదనలు వింటా ఉన్నాం. దాని తర్వాత పరిణామాలు ఎటుంటాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మా సొంత మండలమైన అమర్చింత మక్తల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి నేను మక్తల్ అని మాట్లాడుతున్నాను.